నమస్తే, వెల్కమ్ టు కార్పొరేటర్ గ్రాఫ్. చిలకా నగర్లో ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరను? వెంకటాపురంలో ఇల్లు ఖాళీ చేస్తున్నారు ఎందుకు? అత్తాపూర్ అభివృద్ధి ఎంతవరకు వచ్చింది? ఈ కార్పొరేటర్ గ్రాఫ్లో చూద్దాం. ఉప్పల్ రాజకీయ రణరంగం చిలకా నగర్. నిన్న మొన్నటి వరకు ఒక బస్తీ, నేడొక డివిజన్. బస్తీలు, కాలనీలు, ప్రభుత్వ కార్యాలయాలను కలుపుకుని ఉప్పల్ నియోజకవర్గంలో ప్రధాన పాత్ర పోషిస్తోన్న ఈ డివిజన్ కార్పొరేటర్ గ్రాఫ్ ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం. చిలుకానగర్ డివిజన్లో 45,305 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 24,208 మంది కాగా స్త్రీలు 21,092 మంది, థర్డ్ జెండర్ మరో 5 మంది ఉన్నారు. చిలుకానగర్ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి కార్పొరేటర్ గోపు సరస్వతి. గ్రేటర్ ఎన్నికల్లో చిలుకానగర్ నుంచి సరస్వతి జనరల్ మహిళా స్థానం నుంచి గెలుపొందారు. అధికార పార్టీ నుంచి పోటీ చేసిన సరస్వతి ఎన్నికల్లో తన గెలుపు కోసం డివిజన్ ప్రజలకు అనేక హామీలిచ్చారు. అంతర్గత డ్రైనేజీ నిర్మాణంతో పాటు అన్ని బస్తీలు, కాలనీలకు రోడ్లు వేయిస్తామని మాటిచ్చారు. మంచినీళ్లు క్రమం తప్పకుండా సరఫరా చేస్తామని వాగ్దానం చేశారు. వీటితో పాటు చిలకానగర్ బస్తీలో దోమల బెడద చెప్పనలవి కాదు. అంతేకాదు, చౌరస్తాల్లో తాగుబోతుల ఆగడాలు అరికడతామని కూడా అన్నారు. కాలనీల నుంచి వెళ్లే హైటెన్షన్ విద్యుత్ వైర్ల తొలగింపు, అవుట్ పోస్ట్ ఏర్పాటు వంటి హామీలు సైతం ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత సరస్వతి డివిజన్లో పర్యటించటమే మానేశారని స్థానికులు మండిపడుతున్నారు. పేరుకు కార్పొరేటర్ సరస్వతి అయినా అన్ని పనులు చక్కబెట్టేది భర్త సదానందమేనని తెలుస్తోంది. రోడ్లు లేవు, ఏ సౌలతు ఏది లేదు. మాకు నడవాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తున్నది. మొత్తము అన్నిటికీ దోమలు, గలీజు వాసన. డెనీజ్ అని చేసి రేరొక్కడు చక్కగా లేదు, నీళ్లు లేవు కరెక్టు. చాలా అన్నిటికీ ఇబ్బంది అనిపిస్తుంది. ఆయన ఇక్కడ పట్టించుకునే మానవం లేదు. కార్పొరేషన్ కూడా సదానంద్ కూడా ఇక్కడ వచ్చి చూసిపోతాడు. ఏమాసారంటే చేత్తం చేయని కూడా పోతాడు. చిలుకానగర్ మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య తాగుబోతులతో తంటాలు. సాయంత్రం అయిందంటే చాలు బస్తీలు, కాలనీల్లో రోడ్లపై తాగుబోతులు వీరంగం మొదలు పెడుతున్నారు. అటువైపు రాకపోకలు సాగించే మహిళల్ని తాగిన మైకంలో తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. కార్పొరేటర్ మహిళైతే సాటి మహిళ సమస్యలను అర్థం చేసుకుని తమను తాగుబోతుల గండ నుంచి గట్టెక్కిస్తారని భావిస్తే అదేం లేకుండా పోయింది. ఈ కార్పొరేట్లు గెలిచినంత సేపే ఎవరైనా కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఏ కార్పొరేట్లు అయినా గెలిచినంత సేపే ఓట్లు, ఎలక్షన్లు అని తిరుగుతారు. మళ్ళీ ఏది పట్టించుకుంటలేరు. పట్టించుకోక మళ్ళీ మేము పోయి మళ్ళీ మేమేమన్నా మాట్లాడినామంటే వస్తాను పోమ్మా అని అంటారు. కథ మమ్మల్ని పట్టించుకోలేదు. లైట్లు అయితే చీకట్ల అమాస చీకట్ల ఒక్కొక్కరు తల్లడిస్తాను, పిల్లలు పడతాను. ఇక్కడనైతే ఆ మోరి చక్కగా లేక బండ్లు వచ్చి పిల్లలను బడి పోయేటప్పుడు పిల్లలు ఇట్లా రౌండ్ తిరిగితే అక్కడ ఆ గుంటలు పడిపోతే 4-5 సార్లు మేము లాబట్టినాం. ఇవే కాదు, ఇళ్లపై హైటెన్షన్ వైర్లు వేలాడుతున్నాయి. ఇవి తమ పాలిట యమపాశాలవుతున్నాయి మొర్రో అంటుంటే పట్టించుకునే నాథుడే లేడు. విద్యుత్ తీగల తొలగింపు నివేదికలకే పరిమితమవుతుంటే స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ వైర్ల తొలగింపులో అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తుంటే కార్పొరేటర్ నిమ్మకు నీరెత్తుతున్నారు. ఎందరూ అధికారగణం తమ తరపున ప్రశ్నించడానికి కార్పొరేటర్ ఉండి కూడా ప్రయోజనం కనిపించడం లేదని ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. మా గల్లీలల్లా ఇప్పుడు కనీసం 6 నెలలు అవుతుంది. పైపులు లైన్లు 3 వచ్చినాయి. ఈ గల్లీకి వచ్చే వరకు కాంట్రాక్టర్ వేరేవాడట. ఏమైంది సార్ ఇట్లా అడిగితే మీ కాంట్రాక్టర్ వేరే వస్తాడు, వేస్తాడు లేకపోతే లేదు. అట్లే మా గల్లీలో ప్రతిరోజు ఈ గల్లీకి ఆ గల్లీకి కొట్లాటలు అవుతున్నాయి. దానికి ఏం ప్రాబ్లం అంటే సదానందం కూడా అడిగిన వస్తారు, చేస్తారు, పోతారు. వెళ్ళినప్పుడల్లా ఈ మెయిన్ రోడ్డు నిండి గల్లీలలో నెలకు 4 సార్లు తీస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా తీసి 4 రోజులు కాలే మళ్ళీ నిండింది. ఇదేమైందని అడిగితే చేస్తారు, వస్తారు, పోతారు. అలాగనే అవుతుందా? రోడ్లపై గుంతలు కనిపిస్తే చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ హెచ్చరిస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంతమాత్రం పట్టించుకోవటం లేదన్న విమర్శలు సైతం వినవస్తున్నాయి. వర్షాకాలం మొదలైన తర్వాత రోడ్ల తవ్వకాలు చేయకూడదని ప్రభుత్వం చెబుతున్నా ఇవేవీ కాంట్రాక్టర్లు, అధికారులకు పట్టినట్టే కనిపించదు. అద్దంలా ఉన్న రోడ్లను అధ్వానంగా మారుస్తున్నారని డివిజన్ ప్రజలు గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఉప్పల్ సర్కిల్ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఇష్టారాజ్యంగా రోడ్లను తవ్వేస్తుంటే ఉప్పల్, చిలకానగర్ వెళ్లే దారిలో గతంలో 2 కోట్లతో కొత్త రోడ్డు వేశారు. తళతళలాడే ఈ రోడ్డు మధ్యలో తవ్వకాలు జరిపి ధ్వంసం చేశారు.
అసలే ఇరుకు రోడ్డు, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పాలవుతున్నారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న చిలకానగర్లో ప్రతిరోజు ఏదో ఒక గొడవలు, తాగుబోతులు, పోకిరీల ఆగడాలు. దొంగతనాల నుంచి ప్రజలను కాపాడేందుకు పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని కోరితే నామకే వాస్తే అవుట్ పోస్టును ఏర్పాటు చేశారు. అది ఎక్కడుందో, అక్కడ ఎవరు విధులు నిర్వహిస్తారో ఎవరికీ తెలియని పరిస్థితి. అక్కడ ఇమ్మీడియట్లీగా ఒక అవుట్ పోలీస్ స్టేషన్లో 2-3 కానిస్టేబుల్ని ఏర్పాటు చేసి ట్రాఫిక్ని నియంత్రణ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఒక్క కార్పొరేటర్ ఒక్క చిన్న నయా పైసా పైన చేసిన పాపాలను పోలేదండి, ఏ పాపం పోలేదు. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది వెలిసి. వాళ్ళకు ఏమనంటే మాకు బడ్జెటే లేదు కౌన్సిల్లో, మేము ఎక్కడి నుంచి ఏమన్నా అంటే GHMC ద్వారా ఈ మోరీలు నాలాలు పూడ్చే పనిలో తప్పితే ఇంక వేరే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది లేదు. రోడ్లతో పాటు బస్తీల్లో, కాలనీల్లో డ్రైనేజీ పొంగి పొర్లుతోంది. రోజులు గడుస్తున్నా డ్రైనేజీల్లో వ్యర్థాలను తొలగించేందుకు మున్సిపాలిటీ సిబ్బంది ముందుకు రావటం లేదు. కార్పొరేటర్కి చెబితే ఎప్పటిలాగానే ఇదిగో అదిగో వస్తున్నామంటూ మాటలు చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో సాయంత్రమైందంటే చాలు దోమల స్వైర విహారం. ఈ ఎలక్షన్స్ అప్పుడు మేము ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా చిలకనగర్ కొత్తగా ఏర్పడిన డివిజను, దానికి ఎక్కువ సమస్య అంటే డ్రైనేజ్ సమస్యనే ఉంటుంది. దానిని మెయిన్ అవుట్లైట్లు తీసుకున్నాము. అది చేస్తే సగం డివిజన్ ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. దానికి 96 లక్షలు శాంక్షన్ అయ్యి రెడీగా ఉంది. అది చేస్తే సగం ప్రాబ్లం డ్రైనేజ్ది. ఒంటరి మహిళలకి పెన్షన్లు ఇప్పించడం జరిగింది. కళ్యాణ లక్ష్మి కింద ఒక 50 మంది దాకా కళ్యాణ లక్ష్మి వాళ్ళకి ఇప్పించడం జరిగింది. షాదీ ముబారక్ అని ముస్లిమ్స్ వాళ్ళకి ఇప్పించాము. అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మేము ఇచ్చిన హామీలు 33 kV లైన్స్ ఉన్నాయి. దాన్ని తీయడానికి ఎంపీ మినిస్టర్ ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని తీయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అలాగే డివిజన్ అభివృద్ధికి 3 సంవత్సరాలు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామనేసి ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను. ఇక్కడ తాగుబోతుల నుంచి హైటెన్షన్ వైర్ల వరకు సమస్యలు తీరక జనం అల్లల్లాడుతుండటం కనిపిస్తుంది. మరి కార్పొరేటర్ ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపేదెప్పుడు? జరిగిన పనులు ఏకరువు పెట్టడం మాని జనాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టే సమస్యల గుర్తింపు ఎప్పుడన్నది ప్రశ్నార్థకంగా మారింది. సుమారు 30 కాలనీల దాకా ఉంటాయి మా చిలకనగర్ డివిజన్లో. అలాగే వాళ్ళ ప్రెసిడెంట్ వాళ్ళతోటి మాట్లాడి ఈ సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. దానికి నాయ నరసింహారెడ్డి వచ్చిండు, మేయర్ బొంతు రామ్మోహన్ గారు వచ్చారు. వాళ్ళ కాలనీ వాళ్ళకి మాట్లాడుకొని అక్కడ పెట్టడం జరిగింది. అలాగే ప్రతి కాలనీ వాళ్ళని పిలుచుకొని వాళ్ళ ద్వారా సీసీ కెమెరాలు పెట్టడం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. అలాగే వాటర్ సమస్య అంటే చిలకనగర్లో వాటర్ సమస్య అసలు లేదు. చాలా వాటర్ వస్తాయి, ఆ సమస్య లేదు. అలాగే సీసీ రోడ్లు అంటే దాన్ని కొద్దిగా రోడ్లు వెడల్పు చేయడం జరుగుతుంది. దానికి ప్రజలు సహకరించి దాన్ని కొద్దిగా వెడల్పు చేసే విధంగా చూసుకుంటే ఆ సమస్య కూడా తీరుతుంది. కార్పొరేటర్ చెప్పే మాటలను విని ఇక్కడి ప్రజలు సంతృప్తి చెందేలా కనిపించడం లేదు. తమను గత కొంతకాలంగా పట్టి పీడిస్తున్న సమస్యలను తీర్చుకుంటే వచ్చేసారి కష్టమేనంటున్నారు. మరి గోపు సరస్వతి అందరు మహిళా కార్పొరేటర్లలా భర్తకు తన బాధ్యతల్ని అప్పగించి ఊరుకుంటారా? లేక సక్సెస్ఫుల్ లేడీ కార్పొరేటర్గా ఎదిగి అందరికీ ఆదర్శంగా నిలుస్తారా? తెలియాల్సి ఉంది. అప్పటి వరకు తమ కార్పొరేటర్కి కనీస మార్కులు వేయటానికి కూడా ఒప్పుకోవటం లేదు ఇక్కడి జనం.